నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. సాయి రెడ్డి కొత్త పార్టీ తలపట్టుకున్న జగన్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే సాయి రెడ్డి ఒకప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆ పార్టీ నుంచి రాజ్యసభకి కూడా 2 సార్లు వెళ్ళిన నాయకుడు, అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన వ్యాపారాలకి సంబంధించి అన్ని వ్యవహారాలు చూసుకునే వ్యక్తి, చార్టెడ్ అకౌంటెంట్ కూడా. పైగా జగన్మోహన్ రెడ్డి ఆయనకున్న సిబిఐ కేసులు, ఈడీ కేసుల్లో A1గా ఉంటే సాయి రెడ్డి A2గా ఉండేవాళ్ళు. కానీ కొన్నాళ్ల తర్వాత, అంటే 2024 ఎన్నికలకి కొన్నాళ్ల తర్వాత, ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని నెలలకే ఆ పార్టీకి నాకు సంబంధం లేదు, నేను రాజీనామా చేస్తున్నా, అలాగే ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవికి నాకు కూడా సంబంధం లేదు, నేను దానికి కూడా రాజీనామా చేస్తున్నా అని రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేశారు. నేను వ్యవసాయం చేసుకుంటూ దూరంగా ఉంటాను అని చెప్పేసి, రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్పి వెళ్ళిపోయారు. అయితే ఈ మధ్యకాలంలో సాయి రెడ్డి మళ్ళీ వైసీపీలోకి వస్తున్నారు, మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నారు అని చెప్పేసి టాక్ వినిపించింది. ఆ మాట నిజమేనేమో, వైసీపీలోకి వస్తున్నారేమో, అందుకే ప్రస్తుతం వైసీపీలో సజ్జలకి వ్యతిరేకంగా కొన్ని పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాం మనం, సాయి రెడ్డి ఇన్, సజ్జల అవుట్ అని చెప్పేసి. అయితే మనం ఎక్స్పెక్ట్ చేసింది అన్నిసార్లు జరగదు కదా. సో అది జరగలేదు, అది జరగబోవటం లేదట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న వైసీపీలోకి సాయి రెడ్డి నేను రాను అని చెప్పేసి తెగేసి చెప్పేశాడట. తాను కొత్త పార్టీ పెట్టుకోబోతున్నాను అని కూడా చెప్పాడట. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాయి రెడ్డి రాకపోవటం వల్ల జగన్కి వచ్చే నష్టం ఏంటి, ఆయన ఎందుకు తలపట్టుకోవాలి అని అంటే, ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సాయి రెడ్డి వైసీపీలోకి వస్తున్నారు అన్న మాట విన్న తర్వాత ఎగిరి గంతేశారు. కారణం ఏంటి అని అంటే, విజయసాయి రెడ్డి వైసీపీలో ఉన్నంతకాలం కూడా వైసీపీ జెండా రెపరెపలాడుతూ ఉండేది. జగన్మోహన్ రెడ్డి 2014లో ముఖ్యమంత్రి కాలేకపోయినా మంచి నంబర్ తోటి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. ఒక 75-76 మంది ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు అనంటే అందుకు కారణం విజయసాయి రెడ్డి బ్యాక్ ఎండ్లో ఉండి పార్టీకి వెన్నుదన్నుగా ఉండటమే. అలాగే జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు అనంటే సింహభాగం విజయసాయి రెడ్డి చేసిన కృషే. ఎందుకంటే ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఉంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ తోటి ఆయన చేసిన లైజనింగ్ వల్లే జగన్మోహన్ రెడ్డిని అటు అమిత్ షాకి, ఇటు నరేంద్ర మోదీకి, కేంద్రంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులకి దగ్గర చేయగలిగాడు అనంటే అదంతా కూడా విజయసాయి రెడ్డి రాజకీయ చతురత. అలాగే జగన్ సీఎం అయ్యాడంటే అందుకు, అంటే ఆ కేంద్రంలోని పెద్దలకి జగన్ దగ్గర అవటం, వైసీపీ దగ్గర అవటం వల్లే జరిగింది అని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. పైగా 2018-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేసింది. అదే టైంలో వైసీపీని తీసుకుని వెళ్ళి కేంద్రంలో ఉన్న ఎన్డీఏకి దగ్గర చేశారు. ఎన్డీఏలో కలపకపోయినా, ఎన్డీఏలో భాగస్వామ్యం కాకపోయినా వైసీపీ వాళ్ళకి దగ్గరగా ఉండేలాగా చేశారు. సో ఆ ఘనత విజయసాయి రెడ్డికే దక్కుతుంది. అలా చేయబట్టే వైసీపీ 2019లో అధికారంలోకి రాగలిగింది. సో ఇప్పుడు 2024 వరకు, అంటే 19 నుంచి 24 మధ్య చూసినట్లయితే సజ్జల లాంటి వాళ్ళ సలహాలు వినే జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయారు. పార్టీ కార్యకర్తలకి దూరం అయ్యారు, అలాగే పార్టీ నాయకులకి దూరం అయ్యారు, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి అందరికీ దూరం అయిపోయారు. జగన్ చుట్టూ ఒక కోటరీ వచ్చేసింది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు. అయితే కొంతమంది బాహాటంగా చెప్పలేకపోయి ఉండొచ్చు, కానీ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఓపెన్గా చెప్పేశారు. ఒక కోటరీ ఉంది, ఆ కోటరీని బద్దలు కొట్టుకున్న నాడు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, అప్పటి వరకు కూడా జగన్ అవ్వలేడు సీఎం అని చెప్పేసి ఓపెన్గా చెప్పేశాడు. సో అయితే ఇప్పుడు మొన్న మధ్య ఒక 4-5 రోజుల క్రితం నుంచి కూడా సాయి రెడ్డి పార్టీలోకి వచ్చేస్తున్నాడు వైసీపీలోకి అని చెప్పేసి వార్తలు వచ్చినప్పుడు, ఇలా ఆయన వస్తే గనక, వైసీపీలోకి సాయి రెడ్డి వస్తే గనక ఈ కోటరీ బద్దలైపోతుంది, జగన్ మళ్ళీ సీఎం అవుతాడు, సాయి రెడ్డి జగన్ జుగల్బందీ బాగా వర్కౌట్ అవుతుందని వైసీపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు అనుకున్నది జరగటం లేదు. సాయి రెడ్డి కొత్త పార్టీ పెట్టుకోబోతున్నాడని చెప్పి తెలుస్తుంది. సో వెంటనే ఇది తెలిసిన వెంటనే వైసీపీ శ్రేణులంతా కూడా నీరసం అయిపోయి నీరు గారిపోయినాయట. ఎందుకంటే జగన్ మళ్ళీ సీఎం అవ్వాలంటే సజ్జల వల్ల అయితే అవ్వదు అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవటం చాలా కష్టమేమో అని వాళ్ళ ఫీలింగ్. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది సాయి రెడ్డి పెట్టబోతున్న పార్టీ అని చెప్పేసి. ఎందుకంటే సాయి రెడ్డి ఒక పార్టీ పెట్టబోతున్నారని పొలిటికల్ వర్గాల్లో విపరీతమైన టాక్ నడుస్తుంది. ఆ పార్టీ స్వభావం ఎలా ఉండబోతుంది, సిద్ధాంతాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే ఆ పార్టీ పేరు మాత్రం భారతీయ జన వికాస్ పార్టీ అని చెప్పేసి తెలుస్తోంది. సో ఈ పార్టీ స్వభావం
హిందుత్వానికి దేశానికి దగ్గరగా ఉంటుంది. అంటే దేశ క్షేమం కోసం, హిందుత్వం క్షేమం కోసం పనిచేసే పార్టీగా ఇది ఉండబోతోంది అని చెప్పి తెలుస్తోంది. అంటే భారతీయ జనతా పార్టీ భావాలకి ఈ భారతీయ జన వికాస్ పార్టీ దగ్గరగా ఉంటుంది అని చెప్పుకోవడంలో కూడా ఆశ్చర్యం లేదు. సో అయితే విజయసాయి రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాల పట్ల సుముఖంగా ఉండేవాడు కాదు అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా హిందూ ఆలయాల మీద అనేక దాడులు జరిగాయి. అంటే రథాలు తగలబట్టడం కావచ్చు, ఆలయాల్లో దేవుడి విగ్రహాలు విరిగిపోవటం కావచ్చు, రామతీర్థంలో శ్రీరాముడు తల విరిగిపోయింది కదా, అలా విరగ్గొట్టడం కావచ్చు, లేకపోతే హనుమంతుడి విగ్రహాల మీద దాడులు చేయటం కావచ్చు, లేకపోతే దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయమైపోయి అపచారం జరగటం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వైసీపీ హయాంలోనే జరిగాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తిరుమలకు వెళ్ళినా అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్ళి హిందూ మతానికి గౌరవం ఇవ్వకుండా ఆయన అవమానించారు. అలాగే ఇక్కడ అపచారాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగిపోయి, అంతర్వేది రథం తగలబట్టడం దగ్గర నుంచి అనేకమైన అపచారాలు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగాయి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఈ తప్పుల వల్ల విజయసాయి రెడ్డి ఎక్కడో హర్ట్ అయ్యారు, ఆయనకి హిందూ మతం అంటే ఎక్కువ ఇష్టం అనే మాటలు కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. సో కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ విజయసాయి రెడ్డి ఈ పార్టీ పెడుతున్నారు అంటే, ఈ పార్టీ పేరు భారతీయ జన వికాస్ పార్టీ అని మనం చెప్పుకుంటున్నాం కదా, టాక్ ఇంటర్నల్గా నడుస్తుందన్న విషయం చెప్పుకుంటున్నాం కదా, ఆ పార్టీని తెర మీదకి తీసుకొచ్చి ఆయన ఆ పార్టీని భవిష్యత్తులో బాగా దృఢంగా మార్చేసి బలమైన పార్టీగా నిలబెట్టినా కానీ వైసీపీతో మాత్రం కలవరు అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హిందువులకి వ్యతిరేకంగా ఉన్నారనే మాట సుస్పష్టంగా తన పాలన హయాంలో ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి ఇక విజయసాయి రెడ్డి కలిసే అవకాశం అంశం కూడా రెండు ఉండవని మనం తేటతెల్లంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ పార్టీని ఆగస్టు 15వ తేదీ తర్వాత ప్రారంభించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాకుండా విజయసాయి రెడ్డి మీడియాలోకి కూడా ఎంటర్ అవుతున్నారట. అదేంటి, మీడియాలోకి ఎంటర్ అవ్వాలి అంటే విజయసాయి రెడ్డి దగ్గర చాలా డబ్బులుండి తీరాలి కదా. అంటే ఒక పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్, ఇప్పుడు మనం పేర్లు చెప్పకూడదు ఇలాంటి ప్లాట్ఫామ్లో, కొన్ని మీడియా ఛానల్స్ యూట్యూబ్లోనే నడుస్తున్నప్పటికీ, యూట్యూబ్ ఛానల్సే అయినప్పటికీ కూడా చాలా బలమైన నెట్వర్క్తో నడుస్తున్నాయి. అంత నెట్వర్క్తో నడపాలి అనంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. వాళ్ళు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్ళు ఏదో ఒక పార్టీ స్టాండ్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అది తేలికవుతుంది. మరి విజయసాయి రెడ్డి నేను ఏ పార్టీ స్టాండ్ తీసుకోను, న్యూట్రల్గా ఉంటాను, ఉండదలుచుకున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నారంటే ఆ పార్టీని ఎలా నడుపుతారు, అలాగే ఈ ఛానల్ ఎలా నడుపుతారు ఆయన అని చెప్పేసి మాత్రం ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారంటే, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఆయన ఆ న్యూస్ ఛానల్ని, ఆయన పార్టీని నడుపుతారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఆయనకి మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలోని నాయకులతోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, రాజకీయంగా మొదటి నుంచి జగన్ తోటి ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఆ పార్టీలో కొనసాగారు, లేదంటే ఆయన ఎప్పుడో బీజేపీలోకి జంప్ కొట్టేవాడు అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. సో కాబట్టి విజయసాయి రెడ్డికి పార్టీ నడపడంలో కావచ్చు, లేకపోతే ఛానల్ నడపడంలో కావచ్చు పెద్దగా ఇబ్బందులు ఉండవు అనేది కొంతమంది వాదన. ఆయనకి జాతీయ పార్టీతోటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బ్యాక్ ఎండ్లో కొంత విజయసాయి రెడ్డికి హెల్ప్ చేస్తారని చెప్పేసి కొంతమంది వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు, వాళ్ళ తాలూకా ఎనాలిసిస్ చెప్తున్నారు. సో మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చేద్దాం. విజయసాయి రెడ్డి తన పార్టీ పేరుని ఏమైనా అనౌన్స్ చేస్తారా, అది ఎలా ఉండబోతుంది, సిద్ధాంతాలు ఎలా ఉంటాయని చెప్తారు, అలాగే విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయని చెప్తారు, ఏంటి అనేది తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. విజయసాయి రెడ్డి పార్టీ పెడతారనుకుంటున్నారా, రాజకీయ పార్టీ పెట్టరనుకుంటున్నారా? అలాగే ఆయన న్యూస్ ఛానల్ ఒకటి పెట్టే అవకాశం ఉంటుందా, పెట్టరని అనుకుంటున్నారా? అలాగే విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టి అలాగే ఒక న్యూస్ ఛానల్ పెడితే అది వైసీపీకి ఎలా దెబ్బ కొడుతుంది రాజకీయ పార్టీ, అలాగే మీడియా ఛానల్ని పెడితే అది సాక్షికి ఎలా దెబ్బ కొడుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు. మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కూలంకషంగా క్లియర్గా కమెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.